వెల్కమ్ టు ఫెయిల్యూర్ డెవలపర్. సో ఈ రోజు ప్రాబ్లం వచ్చేసి ఇఫ్ 0 లెస్ దెన్ a లెస్ దెన్ b లెస్ దెన్ 5/4 అండ్ sin of a plus b is equal to 24/25 and cos of a minus b is equal to 4/5. Then find the value of tan 2a. సో ఇక్కడ మనకు ఏమి ఇచ్చిండంటే 0 లెస్ దెన్ a లెస్ దెన్ b లెస్ దెన్ 5/4. 5/4 అంటే 45. సో దీన్ని ఏం చేద్దామంటే మనం డివైడ్ చేసుకుందాం. సో 0 లెస్ దెన్ a లెస్ దెన్ 5/4 అండ్ 0 లెస్ దెన్ b లెస్ దెన్ 5/4 డివైడ్ చేసాం. సో ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే యాడ్ చేద్దాం. సో 0 లెస్ దెన్ a ప్లస్ b లెస్ దెన్ 5/2. సో ఇక్కడ a వచ్చేసి 5/4 అంటే 45. a లెస్ దెన్ 45 అండ్ ఇక్కడ b లెస్ దెన్ 45 ఉంది. సో a ప్లస్ bని యాడ్ చేసినాము. సో 45 ప్లస్ 45 ఇస్ ఈక్వల్ టు 90. సో ఇక్కడ 0 లెస్ దెన్ a ప్లస్ b లెస్ దెన్ 5/2 అంటే 90. సో 45 ప్లస్ 45 ఇస్ ఈక్వల్ టు 90. కాబట్టి ఇక్కడ a ప్లస్ b లెస్ దెన్ 90 అని రాసుకున్నాం. సో ఇది ఎలా ఉందంటే a ప్లస్ b బిలాంగ్స్ క్వాడ్రంట్ 1. సో 5/2 అంటే 90 అంటే మనకు క్వాడ్రంట్ 1 లో ఉంటుంది కదా. సో ఇక్కడ మనం క్వాడ్రంట్ 1 రాసుకున్నాం. సో ఇక్కడ కాస్ థీటా ఫార్ములా. సో కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా. 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా. సో మనకు ఇక్కడ కాస్ a ప్లస్ b వాల్యూ ఏమి ఇవ్వలేదు. సో దీనికి మనం ఆన్సర్ తెలుసుకోవాలి. సో కాస్ ఆఫ్ a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ స్క్వేర్ ఆఫ్ a ప్లస్ b. సో ఇక్కడ థీటా ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ b. సో థీటా ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ b. సో ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఇక్కడ థీటా ఉన్నది కదా. సో ఇక్కడ a ప్లస్ b రాసుకున్నాం. సో ఇక్కడ కూడా థీటా రావాలి కదా. సో ఇక్కడ మనం సైన్ a ప్లస్ b వాల్యూ ఉన్నది కదా. సో సైన్ ఆఫ్ a ప్లస్ b వాల్యూ. సో ఆ ఫామ్లో అంటే ఇక్కడ థీటా వచ్చే ఫామ్లో a ప్లస్ b అని రాసుకున్నాం. సో ఈజ్ ఈక్వల్ టు సో అండర్ రూట్ ఆఫ్ 1 మైనస్ సో sin of a plus b. So sin of a plus b is equal to 24/25. So 24/25 whole square. So is equal to under root of 1 minus so 24 square. So 24 square is equal to 576. So 576. 25 square means 625. 25 square means 625. 625. So is equal to. So is 625 తోటి ఇవన్నీ మల్టిప్లై చేయాలి కదా, క్రాస్ మల్టిప్లై. సో హియర్ క్రాస్ మల్టిప్లై చేస్తే 625 మైనస్ 576 బై 625. 625.
is equal to సో 625 నుంచి 576 పోతే 625 నుంచి 576 పోతే 49 is equal to 49 by 625. So is equal to under root 49 అంటే ఏం రాసుకోవాలి? సో 7 7 జా 49 కదా. సో 7 square by 25 whole square. So here cos of a plus b is equal to, సో సపరేట్ చేసేద్దాం. సో 7 whole square by 25 whole square. సో ఇక్కడ స్క్వేర్ రూట్ గెట్ క్యాన్సల్ అండ్ ఇక్కడ స్క్వేర్ రూట్ గెట్ క్యాన్సల్. సో ఈజ్ ఈక్వల్ టు 7 by 25. సో cos of a plus b వాల్యూ 7 by 25 వచ్చింది. సో ఇక్కడ చూడండి, a less than b అనుకుంటే సో a minus b less than 0 అవుతుంది. సో ఇక్కడ మనకు క్వశ్చన్లో ఏమి ఇచ్చిందంటే cos of a minus b is equal to 4/5 అని ఇచ్చింది. సో ఇక్కడ మనకు ఫార్ములా ప్రకారంగా sin theta is equal to under root of 1 minus cos square theta. సో ఇది ఫార్ములా. సో ఇక్కడ మనకు థీటా అయితే ఎక్కడ ఉందో అక్కడ a minus b రాసుకుందాం. సో theta is equal to a minus b. So here since theta is equal to a minus b, ఓకేనా? సో sin of a minus b is equal to under root of 1 minus cos square a minus b. So is equal to under root of 1 minus, so cos a minus b, so cos of a minus b is equal to 4/5 కదా. సో దీన్ని ఎలా రాసుకుందాం అంటే 4/5 హోల్ స్క్వేర్ గా రాసుకుందాం. హియర్ 1 minus, సో 4 స్క్వేర్ అంటే 16. సో 4 స్క్వేర్ అంటే 16 by 5 స్క్వేర్ అంటే 25. 5 స్క్వేర్ అంటే 20. సో ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్, సో ఇక్కడ 1 తోటి 25 క్రాస్ మల్టిప్లై అవుతుంది కదా. సో 25 minus 16 by 25 ఈజ్ ఈక్వల్ టు, సో ఇక్కడ మనకు a minus b less than 0 అని ఇచ్చిండు కదా. సో దీన్ని ఎలా రాసుకోవాలంటే మనం నెగిటివ్ లో రాసుకోవాలి. సో ఇక్కడ మైనస్
సో మైనస్ యాడ్ చేసుకుంటూ రావాలి. సో యాక్చువల్గా సైన్ థీటా ఇస్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా అండ్ కాస్ థీటా ఇస్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా. సో ఇక్కడ మైనస్ 25 నుంచి 16 తీసేస్తే 9. సో ఈజ్ ఈక్వల్ టు 9/25. 9/25. సో ఈజ్ ఈక్వల్ టు, సో 3 స్క్వేర్ అంటే 9, 5 స్క్వేర్ అంటే 25. సో మనం ఇంతకు ముందు చేసినాం కదా అండర్ రూట్ ఆఫ్ 7 స్క్వేర్ బై 25 స్క్వేర్ అని. సో అండర్ రూట్ తోటి దీన్ని సేమ్ చేస్తే మనకు ఏమొస్తుందంటే ఈ రూట్ 9 ఉన్నది కదా, సో ఈజ్ ఈక్వల్ టు 3. సో మైనస్ 3. సో 5 5 25 అవుతుంది కదా. సో 5 స్క్వేర్ అండర్ రూట్ 5 స్క్వేర్ అంటే 25 వస్తుంది. సో 5 స్క్వేర్ అంటే స్క్వేర్ రూట్ గెట్ క్యాన్సల్. సో ఇక్కడ మనకు 5 వస్తుంది వాల్యూ. సో మనకు సైన్ ఆఫ్ ఏ మైనస్ బి, సైన్ ఆఫ్ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు -3/5 వచ్చింది వాల్యూ. ఓకేనా? సో ఇక్కడ tan of a plus b, tan of a plus b is equal to tan theta is equal to sin theta by cos theta. సో దీన్ని ఎలా రాసుకోవాలి? sin of a plus b by cos of a plus b is equal to, సో sin of a plus b వాల్యూ ఏమొచ్చింది మనకు? సో sin of a plus b is equal to 24/25. సో దీన్ని 24/25 రాస్తుంది బై cos of a plus b. సో cos of a plus b వాల్యూ ఏమొచ్చింది? 7/25. 7/25. సో 25 గెట్ క్యాన్సల్. 25 గెట్ క్యాన్సల్. సో మనకు వచ్చే వాల్యూ ఏంటిది? tan of a plus b is equal to 24/7. 24/7. So this is tan of a plus b value. సో ఇక్కడ మనకు tan of a minus b వాల్యూ కావాలి. సో హియర్ ఇక్కడ మనకు tan of a minus b వాల్యూ కావాలి. సో tan of a minus b is equal to sin of a minus b by cos of a minus b. సో ఇది ఎలా వచ్చిందంటే tan theta is equal to sin theta by cos theta is equal to tan theta. సో tan of a minus is equal to sin of a minus b by cos of a minus b. సో ఇక్కడ మనకు sin of a minus b వాల్యూ ఏమొచ్చింది? -3/5 కదా, is equal to -3/5 and cos of a minus b value 4/5. 4/5. Here 5 get cancel. సో మనకు tan of a minus b is equal to -3/4 అని వచ్చింది. జస్ట్ సింప్లిఫై చేస్తే ఆన్సర్ వస్తూనే ఉంటుంది. ఫార్ములాస్ ఐడియా ఉండాలి మనకు. మ్యాథమెటిక్స్లో ఫస్ట్ ఫార్ములాస్ అనేది ఐడియా ఉండాలి. సో ఇక్కడ మనకు ఇప్పుడు tan 2a ఫైనల్ గా మన క్వశ్చన్ లో ఏమని ఇచ్చిండు? tan 2a వాల్యూ తెలుసుకోమన్నాడు కదా. సో tan 2a is equal to tan of a plus a. సో a plus a is equal to 2a. సో దీన్ని ఎలా రాసుకున్నామంటే tan of
a minus b plus a plus b. సో ఒకటి అబ్జర్వ్ చేయండి, ఇది హోల్ బ్రాకెట్ కదా. ఇక్కడ ఏమని ఇచ్చిండంటే ఏ మైనస్ బి ప్లస్ ఏ ప్లస్ బి అని ఇచ్చిండు. సో ఇక్కడ ఒకవేళ ఈ ప్లస్ ఉన్నది కదా, సో ఈ ప్లస్ తోటి దీన్ని మల్టిప్లై చేస్తే, సో ప్లస్ ఇంటూ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ అండ్ ప్లస్ ఇంటూ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్. సో ఇది ఎలా వస్తుందంటే ఏ మైనస్ బి ప్లస్ ఏ ప్లస్ బి వస్తుంది. సో ఇక్కడ మైనస్ బి అండ్ ప్లస్ బి గెట్ క్యాన్సిల్ అవుతుంది. సో ఇక్కడ మైనస్ బి అండ్ ప్లస్ బి గెట్ క్యాన్సిల్ అవుతుంది. సో ఇక్కడ మనకు ఏ ప్లస్ ఏ వస్తుంది. సో ఏ ప్లస్ ఏ ఫైనల్ గా ఈ వాల్యూ వచ్చేది. సో ఏ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2a. సో దిస్ వన్ ఈజ్ ఈక్వల్ టు దిస్ వన్. ఓకేనా? సో దీన్ని ఎలా రాసుకుందామంటే, సో ఇది ఎలా ఉంది అంటే tan ఆఫ్ ఏ ప్లస్ బి ఫామ్ లో ఉంది. సో ఇది tan ఆఫ్ ఏ ప్లస్ బి ఫామ్ లో ఉంది. సో tan 2a. సో ఇది ఎలా ఉంది? tan ఆఫ్ ఏ ప్లస్ బి. సో tan ఆఫ్ ఏ ప్లస్ బి ఫార్ములా ఏంటిది? tan a ప్లస్ tan b బై 1 మైనస్ tan a ఇంటూ tan b కదా. సో ఇది tan a. సో దిస్ ఇస్ a అండ్ దిస్ ఇస్ b. సో tan a అంటే ఏంటిది? tan a. tan a is equal to a minus b plus tan b is equal to tan of a plus b. tan of a plus b. సో దీన్ని ఎలా రాసుకోవాలో ఐడియా ఉంది కదా. tan of a plus b ఫామ్ లో రాసుకుంటున్నాం. సో tan a plus tan b బై 1 మైనస్ tan a అంటే ఏంటిది? tan of a minus b. tan of a minus b ఇంటూ tan b అంటే tan of a plus b. tan of a plus b is equal to. సో మనకు ఫార్ములా ప్రకారంగా tan of a minus b. సో tan of a minus b is equal to minus 3/4 plus tan of a plus b is equal to 24/7. 24/7 by, so 1 minus tan a into tan b. So tan a minus b is equal to minus 3/4 into tan of a plus b is equal to 24/7 is equal to. సో ఇక్కడ ఈ రెండింటిని క్రాస్ మల్టిప్లై చేస్తే, సో ఎలా అంటే 7 3 21. సో which 21? minus 21, because here indicates minus. So minus 21 plus 4 24 the 96. 4 24 the 96 by 4 7 the 28. 4 7 the 28 by. సో ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ వస్తుంది కదా. సో ప్లస్ వస్తుంది. సో దీన్ని కూడా సేమ్ ఫస్ట్ మనం ఏం చేయాలంటే 7 4 the 28. సో 7 4 the 28. ఈ 28 వస్తుంది కదా. ఈ 28 ని క్రాస్ మల్టిప్లై విత్ 1 తోటి చేయాలి. సో క్రాస్ మల్టిప్లై విత్ 1 తోటి చేయాలి. సో 28 plus 28 plus 72 by 28 by 28. సో ఇక్కడ ఏం చేద్దామంటే సో 96 నుంచి -21 తీసివేయాలి. సో ఏమొస్తుంది మనకు వాల్యూ? సో ఇక్కడ ఫస్ట్ మనం
ఈ 28 గెట్ క్యాన్సల్ చేస్తున్నాం. సో మనకు 75 వస్తుంది. 75 బై 28 ప్లస్ 72 ఈజ్ ఈక్వల్ టు 100 వస్తుంది. సో 28 ప్లస్ 72 ఈజ్ ఈక్వల్ టు 100 వస్తుంది. 100. సో ఇది దేంట్లో పోతుంది అంటే 25లో పోతుంది. సో 25 3 జా 25 4 జా 25 3 జా 25 4 జా. సో ఈజ్ ఈక్వల్ టు 3/4. సో tan 2a value ఈజ్ ఈక్వల్ టు 3/4 అని వచ్చింది మనకు.